సో ఈ రెండు ఇప్పుడు అందరిని అదే క్యాసెట్ వేసుకొని చూడమందామా? వీళ్ళకు కొత్త క్యాసెట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ కోసం టీవీలు ఉన్నాయి, అన్ని వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా? ఈ జానర్లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. ఆ రెఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహ తెలియని టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్కి కానీ ఇప్పుడు రైటింగ్కి కానీ ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. సాహు గారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జానర్లో సినిమా అండి. అనిల్ జోనర్, సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు, ప్రొడ్యూసర్ సాహు గారు అదండి. అండ్ సార్ ఈవేళ రేపు చిన్న చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అయ్యింది ఇబ్బంది. బట్ మీరేంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 నెలల నుంచే ఈ సినిమా February 14th అన్నారు. ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్గా వస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోన్ అవడం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవటం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే Feb 14th ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. సో మన ఓటీటీ వాళ్ళతో కూడా చెప్పాం Feb 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఆ ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్కి వేయాల్సి వచ్చేదేమో. బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు. విశ్వక్ గారు సార్, లైలా గెటప్ చాలా బాగుందండి. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్గా కనిపించారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా? చేస్తాను సార్. ఎవరితో చేస్తారు? అడిగినప్పుడు చెప్తా సార్. మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది. మీకు ఎవరితో చేయాలని? నాకు ఎవరితో చేయాలని లేదు సార్. అదైతే క్లియర్గా ఉన్నా నేను. ఓకే, నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను. మీరు అడిగిరు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చా. ఓకే.